Baruch, and God is talking to Baruch. ఆ సమయంలో ఇతని పేరు బారూకు. బారూక్తో వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. Jeremiah 45th chapter verse 5. యెర్మీయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, And specifically he is saying this. ఖచ్చితంగా అక్కడ ఒక విషయంలో చెప్తున్నాడు. Are you seeking great things for yourself? నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? Do not seek them. వెతకవద్దు. Yes, God is forbidding us దేవుడు మనల్ని వెతకవద్దు అంటున్నాడు. to have selfish ambitions. స్వార్థపూరితమైన గురిలు కలిగి ఉండవద్దు అంటున్నాడు. And Paul's ambition was not selfish. పౌలు యొక్క గురి స్వార్థపూరితమైన గురి కాదు. And his ambition was to please God. అతనికి ఉన్న గురి దేవుణ్ణి సంతోషపరచడము. So this is the first characteristic within this particular goal. ఈ యొక్క గురిలో ఉన్న మొట్టమొదటి గుణగణం ఇది. So next one is looking outward. రెండవదిగా బాహ్యం బయటకు చూడటము. First I said we have to look inward and then we have to look outward. మొదటిగా నేను చెప్పాను, మొదటిగా మనం లోపల చూసుకోవాలి, తర్వాత బయటికి చూడాలి. When we look outward, మనం బయటికి చూసినప్పుడు we have to see if our ambition is to please men. మనుషులని ఇష్టపరిచేదిగా మన యొక్క గురి ఉంటుందా లేదా మనం చూడాలి. Yes, it is very important that we should not have goals to please men. అవును, మనుషులకి ఇష్టపరిచేదిగా ఉండే గురిలు మనం కలిగి ఉండకూడదు. We all know about Corinthian church, isn't it? కొరింథీ యొక్క సంఘం గురించి మనకు అందరికీ తెలుసు కదా. When Paul actually started coaching them and guiding them and comforting them and strengthening them in the beginning, ఆరంభంలో పౌలు వారికి తర్బీదు ఇచ్చి వారిని బలపరుస్తూ వారికి ఆదరణ చూపిస్తున్న సమయంలో they were like infants. వారి యొక్క శిశువుల్లాగా ఉండినారు. They had divisions, they had a jealousy among them. వారి మధ్యలో అసూయ ఉండింది, వారి మధ్యలో విభాగాలు ఉంటున్నవి. One person says that he belongs to Paul, another person says he belongs to Apollos, and another one says he belongs to Cephas. ఒకడు అంటాడు నేను పౌలుకు చెందినవాడిని, ఇంకొకడు అంటాడు నేను అపోలోకు చెందినవాడిని, ఇంకొకడు అంటాడు నేను సీఫస్కు చెందినవాడిని అని. But then what Paul was saying, కానీ అప్పుడు పౌలు అక్కడ ఏం చెప్తున్నాడు? 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4th chapter 4వ అధ్యాయము verses 3 and 4. 3-4 వచనములు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషం కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. Yes, my concern is not about your opinions. మీ విమర్శ బట్టి నా చింత లేదు. My concern is not about what you are going to think of me. మీరు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను చింత కలిగి లేను. But my concern is about the one who is going to examine me. నన్ను విమర్శించే వాడి మీదనే నా యొక్క చింత అనేది ఉంటుంది. Think of it this way. Imagine that Paul is performing something on a stage. ఇలా ఊహించుకోండి, పౌలు ఒక విషయాన్ని స్టేజ్ మీద చేస్తున్నప్పుడు, imagine that he is playing violin. ఒక వైలన్ వాయిస్తున్నాడని ఊహించుకోండి. He played a beautiful music. ఒక మంచి సంగీతాన్ని వాయించాడు. Everybody is clapping. అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. What he is saying is, పౌలు ఏం చెప్తున్నాడంటే అప్పుడు, I am not really concerned about the claps, about the people. ఇక్కడ ఉన్న ప్రజలను బట్టి, ఇక్కడ వాళ్ళు కొట్టే చప్పట్లు బట్టి నేను చింత కలిగి లేను. But my master, my teacher who is sitting on the front row, నా బోధకుడు, నా యజమాని, ముందు వరుసలో కూర్చున్న నా యొక్క యజమాని, a smile on his face is far more important for me than the applause of all the crowd. అతని ముఖంలో ఉన్న చిరునవ్వే నాకు చాలా ప్రాముఖ్యమైనది. వీరు కొట్టే చప్పట్ల కంటే అదే నాకు ప్రాముఖ్యమైనది. That is his focus. అదే అతనికున్న గురి. He was not trying to be a man pleaser. అతను మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండలేదు. He always was focusing on God. అతను ఎల్లప్పుడూ ప్రభు మీదే కేంద్రీకృతం చేసి ఉంటున్నాడు. So that is the second point. అదే రెండవ గుణగణము. So our ambition should not be selfish. మన గురి స్వార్థపూరితమైనదిగా ఉండకూడదు. Our ambition should not be something that pleases men. మన యొక్క గురి మనుషుల్ని సంతృప్తి పరిచేదిగా ఉండకూడదు. And the third one is our ambition should be exclusive. మన మూడోదిగా మనం చూసినట్లయితే మన గురి ప్రత్యేకించబడి ఉండాలి. Correct. And imagine when our Lord Jesus said, I am the way, the truth and the life. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పినప్పుడు, He never said that I am one of the ways. He never said that. నా ప్రభు ఇలాగ చెప్పలేదు. ఉన్న మార్గాల్లో నేను ఒక మార్గాన్ని అని చెప్పలేదు. So he declared his divinity in a unique way. తన యొక్క దైవత్వాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు అక్కడ ప్రదర్శించారు. And he demands from his disciples a unique loyalty. అతని యొక్క శిష్యుల నుంచి తను ఒక ప్రత్యేకమైన ఆ యొక్క నమ్మకత్వాన్ని ఆయన కోరుతున్నారు. Shall we turn to Galatians 1:10? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? Galatians 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. For am I now seeking the favor of men?
ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, or of God? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? Or am I striving to please man? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? If I were still striving to please man, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే I would not be a bond servant క్రీస్తు దాసుడను నేను కాకపోదును. of Christ. క్రీస్తు యొక్క దాసుడను కాకపోదును. Actually, we see an interesting term here, bond servant. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క దాసుడు, పుట్టుకతోనే క్రీస్తు యొక్క దాసుడు అన్న యొక్క పదం మనం చూస్తున్నాము. This bond servant actually comes from the Old Testament. ఈ యొక్క దాసుడు అనేది, ఈ యొక్క పుట్టుకతోనే ఉన్న దాసుడు అనేది పాత నిబంధన గ్రంథం నుంచి వస్తుంది. Among Jewish people, యూదుల మధ్యలో if someone ఎవరైనా has to pay debt, వారి యొక్క అప్పు తీర్చాలంటే, and then he could not pay the debt to his creditor, అతను అప్పు తీర్చవలసిన వాడికి అప్పు తీర్చలేకపోయినట్లయితే, then this person who owes money will go to his creditor as a slave. అప్పుడు ఈ అప్పు కలిగి ఉన్నవాడు అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి ఒక బానిసగా వెళ్తాడు. When he goes there, he becomes a slave for the next 6 years. అక్కడికి వెళ్ళిన తర్వాత తను 6 సంవత్సరాల వరకు ఒక బానిసగా మారతాడు. After 6 years, during these 6 years, he has to serve as a slave. అక్కడ ఆ యొక్క 6 సంవత్సరాలు ఒక బానిసగా తనకి సేవ చేయాలి. He had no rights. తనకి ఏ హక్కులు ఉండవు. He had to serve his master. తన యజమానికి తను సేవ చేయాలి. But in the 7th year, కానీ 7వ సంవత్సరంలో he would be let go. తను విడిచిపెట్టబడతాడు. That is how the master had to behave. అలాగనే అక్కడ ఉన్న యజమాని అలాగనే ప్రవర్తించాలి. But some of the masters would be very good towards his slaves. కానీ కొంతమంది యజమానులు వారికి ఉన్న బానిసల పట్ల చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. That's the reason these slaves, some of them say that they would stay with their masters. ఆ కారణం చేతనే యొక్క బానిసలు వారి యొక్క యజమానులతో మేము ఇంకా ఉంటామని చెప్తా ఉంటారు కొంతమంది. But not all of them, but some. అందరూ కాదు కానీ అందులో కొంతమంది అలా ఉండేవారు. So then what happens is, అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు these slaves who wanted to stay with their masters, వారి యజమానులతో ఇంకా కొనసాగాలని ఉన్న బానిసలు, they would voluntarily go to their masters, వారంతటి వారి యొక్క యజమానుల దగ్గరికి వెళ్ళి and say వారితో ఇలా అంటారు that they would continue to serve their masters. వారికి యజమాని సేవించడం ఇంకా కొనసాగిస్తామని చెప్తారు. Then the requirement was, అక్కడ చేయవలసిన పని ఏంటంటే, the masters would take these slaves, ఆ యొక్క యజమాని యొక్క బానిసలను తీసుకొని వెళ్ళి to the temple, మందిరానికి తీసుకొని వెళ్ళి, and then they pierce in their ears. వారి చెవుల్లో కన్నం చేస్తారు. That's how everybody would know, ఆ యొక్క చిహ్నం ద్వారానే అందరికి తెలుస్తుంది that this person is a bond servant. ఈ యొక్క వ్యక్తి యొక్క యజమానుడికి జీవితకాలం బానిసగా ఉంటాడని. He is not just a servant, ఒక సేవకుడుగా కాకుండా, but he is a bond servant. జీవితకాలం తనకి ఒక బానిసగా ఉంటాడు. He wanted to come to God. అతను దేవుడి దగ్గర రావాలని కోరాడు. Here Paul wanted to come to God. అక్కడ పౌలు దేవుడి దగ్గర రావాలని కోరాడు. And he wanted to serve God permanently. అంతం వరకు దేవుడిని సేవించాలని కోరాడు. And then willingly, ఇష్టపూర్వకంగా సేవించాలని కోరాడు. and then exclusively, ప్రత్యేకంగా ప్రభువునే సేవించాలని కోరాడు. ప్రభువునే సేవించాలని కోరాడు. Just like those bond servants want to serve those masters only. ఆ యొక్క బానిసలు వారి యొక్క యజమానులు మాత్రమే సేవించాలని కోరినట్లు, that is what we are seeing in Galatians 1:10. అదే మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాము. Saying, if I were still trying to please man, నేను ఇంకా మనుషులను సంతోషపెట్టగోరుని వాడినైతే, I would not be a bond servant of Christ. నేను క్రీస్తు దాసుడను కానేరను. See, if you want to go back and study more about this concept of bond servant, and when you go home, read Exodus 21st chapter verses 5 and 6. ఈ యొక్క బానిసల గురించి ఇంకా మీరు చదువుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళి నిర్గమకాండము 21వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. So we have seen 3 qualities or 3 characteristics of this particular ambition. ఈ యొక్క గురికి ఉన్న 3 గుణగణాలని మనం చూసాము. We will see the 4th one now. 4వ చూద్దాము. That is, Paul's ambition is eternal and transcendent. అది పౌలుకున్న గురి నిత్యమైన గురి, అది దేవుడి నుంచి వచ్చే గురి. That is what we see in 2 Corinthians, our topic or the passage, 2 Corinthians 5th chapter. అదే మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మన వాక్య భాగంలో చూస్తున్నాము. Verse 9. 9వ వచనంలో what is he saying here? అతను ఏం చెప్తున్నాడు? Whether at home or absent. నేను
Therefore, we also have. కావున దేవునందున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. Yeah. He is saying here, whether I live on this earth, నేను పౌలు ఏమంటున్నాడు అంటే నేను ఈ భూమి మీద జీవించినప్పుడైనాను or I'll die and go to God. నేను చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను But my desire is to live a life that is pleasing to God. నా ఆశ ఏమైనా ఉన్నదంటే నేను క్రీస్తుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని. Yes, that is the desire. అదే ఆ యొక్క ఆశ. So he is completely focused on God. తను పరిపూర్ణంగా మొత్తంగా క్రీస్తు మీద దేవుడి మీదనే కేంద్రీకృతం చేసి ఉన్నాడు. And no wonder only Paul can say, ఏ పౌలు ఈ విషయం చెప్తున్నాడంటే ఏ విధమైన ఆశ్చర్యం లేదు. to live is Christ, బ్రతుకుట క్రీస్తే, but to die is gain. మరణము నాకు లాభదాయకము. That's why it is because he has such an exclusive aim towards God. ఎందుకంటే పౌలు కలిగిన ఈ ప్రత్యేకమైన దేవుడి పట్ల ప్రత్యేకమైన గురి. Paul was saying, కానీ అప్పుడు పౌలు అక్కడ ఏం చెప్తున్నాడు? 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4th chapter, 4వ అధ్యాయము verses 3 and 4. 3-4 వచనములు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నేనే కొనను. నా యందు నాకు ఏ దోషం కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. Yes, my concern is not about your opinions. మీ విమర్శ బట్టి నా చింత లేదు. My concern is not about what you are going to think of me. మీరు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను చింత కలిగి లేను. But my concern is about the one who is going to examine me. నన్ను విమర్శించేవాడి మీదనే నా యొక్క చింత అనేది ఉంటుంది. Think of it this way. Imagine that Paul is performing something on a stage. ఇలా ఊహించుకోండి, పౌలు ఒక విషయాన్ని ఇక్కడ స్టేజ్ మీద చేస్తున్నప్పుడు, imagine that he is playing violin. ఒక వైలన్ వాయిస్తున్నాడని ఊహించుకోండి. He played a beautiful music. ఒక మంచి సంగీతాన్ని వాయించాడు. Everybody is clapping. అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. What he is saying is, పౌలు ఏం చెప్తున్నాడంటే అప్పుడు, I am not really concerned about the claps, about the people. ఇక్కడ ఉన్న ప్రజలను బట్టి, ఇక్కడ వాళ్ళు కొట్టే చప్పట్లు బట్టి నేను చింత కలిగి లేను. But my master, my teacher who is sitting on the front row, నా బోధకుడు, నా యజమాని, ముందు వరుసలో కూర్చున్న నా యొక్క యజమాని, a smile on his face is far more important for me than the applause of all the crowd. అతని ముఖంలో ఉన్న చిరునవ్వే నాకు చాలా ప్రాముఖ్యమైనది. వీరు కొట్టే చప్పట్ల కంటే అదే నాకు ప్రాముఖ్యమైనది. That is his focus. అదే అతనికున్న గురి. He was not trying to be a man pleaser. అతను మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండలేదు. He always was focusing on God. అతను ఎల్లప్పుడూ ప్రభు మీదే కేంద్రీకృతం చేసి ఉంటున్నాడు. So that is the second point. అదే రెండవ గుణగణము. So our ambition should not be selfish. మన గురి స్వార్థపూరితమైనదిగా ఉండకూడదు. Our ambition should not be something that pleases man. మన యొక్క గురి మనుషుల్ని సంతృప్తి పరిచేదిగా ఉండకూడదు. And the third one is our ambition should be exclusive. మన మూడోదిగా మనం చూసినట్లయితే మన గురి ప్రత్యేకించబడి ఉండాలి. Correct. And imagine when our Lord Jesus said, I am the way, the truth and the life. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పినప్పుడు, He never said that I am one of the ways. He never said that. దాని ప్రభు ఇలాగ చెప్పలేదు. ఉన్న మార్గాల్లో నేను ఒక మార్గాన్ని చెప్పలేదు. So he declared his divinity in a unique way. తన యొక్క దైవత్వాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు అక్కడ ప్రదర్శించారు. And he demands from his disciples a unique loyalty. అతని యొక్క శిష్యుల నుంచి తను ఒక ప్రత్యేకమైన ఆ యొక్క నమ్మకత్వాన్ని ఆయన కోరుతున్నారు. Shall we turn to Galatians 1:10? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? Galatians 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. For am I now seeking the favor of men? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, or of God? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? Or am I striving to please man? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? If I were still striving to please man, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే I would not be a bond servant క్రీస్తు దాసుడను నేను కాకపోదును. of Christ. క్రీస్తు యొక్క దాసుడను కాకపోదును. Actually, we see an interesting term here, bond servant. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క దాసుడు, పుట్టుకతోనే క్రీస్తు యొక్క దాసుడు అన్న యొక్క పదం మనం చూస్తున్నాము. This bond servant actually comes from the Old Testament. ఈ యొక్క దాసుడు అనేది, ఈ యొక్క పుట్టుకతోనే ఉన్న దాసుడు అనేది పాత నిబంధన గ్రంథం నుంచి వస్తుంది. Among Jewish people, యూదుల మధ్యలో if someone ఎవరైనా has to pay debt, వారి యొక్క అప్పు తీర్చాలంటే, and then he could not pay the debt to his creditor, అతను అప్పు